వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2029లో అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన మొదలుపెట్టిన ప్రతి దానికి ముగింపు పలకడం మాత్రం ఖచ్చితంగా ఎలా ముగింపు పలుకుతామంటే రాజ్యాంగబద్ధంగా సిఆర్పిసి ప్రకారం చట్ట ప్రకారం కోర్టులున్నాయి, పోలీసు వ్యవస్థ ఉంది, వాళ్ళు కొన్ని మాకు నేర్పించడం జరిగింది. వాటి ప్రకారం ఫుల్ స్టాఫ్ అనేది ఖచ్చితంగా ఖాయం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. నాకు డౌట్ అండి, మీరు ఇంతకుముందు అడుగుతున్నారు జోలకంటి బ్రహ్మారెడ్డి గారు ఏమన్నా గాంధీ మహాత్ముడిలాగా స్వతంత్ర సమరయోధుడా, శాంతి దూత, 7 మర్డర్లు చేసినటువంటి నరరూప రాక్షసుడు, సిగరెట్ పేకలతో దొరికినటువంటి వ్యక్తి అతను. సో అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి మీరు ఏదైతే శాంతి కామకుడు లాగా, మదర్ తెరిసా లాగా, లేదంటే నెల్సన్ మండేలా లాగా అక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టి నారా లోకేష్ అనే వ్యక్తి ఏదైతే ఫ్యాక్షన్ మొత్తం వీగిపోయింది, వెరికపులసెడ లాంటి ప్రాంతంలో వాటర్ తీసుకొచ్చేసి ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా బాగు చేద్దామని పిన్నెల్లి సోదరులు చేసినటువంటి కష్టం మొత్తం ఈ రోజు బూడిదలో పోసిన పన్నీర్లు అయిపోతా ఉంది. ఈ రోజు గ్రామాల్లో ఫ్యాక్షన్ అనేది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పురివిప్పి నాట్యం ఆడుతా ఉంది. ఎంతో మంది, వందలాది మంది కాదండి, వేలాది మంది పల్నాడు ప్రాంతం నుంచి పొట్ట చేత్తో పట్టుకొని ఈ రోజు గ్రామాలను వదిలేశారు, పొలాల్లో పంటను వదిలేశారు, పశువులను పశువులను మొత్తాన్ని వదిలేశారు, ఇల్లు వదిలేశారు, వాకిలు వదిలేశారు, ఆస్తులు వదిలేశారు. ఈ రోజు పొట్ట చేత్తో పట్టుకుని పక్క ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఎన్నాళ్లుగా లేనిది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పల్నాడులో గ్రామాలు ఎందుకు ఖాళీ అయ్యాయి? దానికి సమాధానం చెప్పాలి. ఈ విషయాన్ని క్లియర్ గా అడుగుతున్నా. గత 20 సంవత్సరాలు 15 సంవత్సరాల్లో మాచర్ల పల్నాడు పట్టణంలో ఒక మర్డర్ కూడా జరగలేదు, ఇప్పుడు జరిగింది అంటున్నారు. దానికి జోలకంటి బ్రహ్మారెడ్డి ఏమన్నా సంబంధం ఉందా? సార్ నేను ఒక విషయం చెప్తున్నాం సార్, ఆధిపత్య పోరులో భాగంగా జవిశెట్టు వెంకటేశ్వర్లు అండ్ జవిశెట్టు కోటేశ్వరరావుని తోట చంద్రయ్య వర్గం చంపింది అని చెప్పేసి జిల్లా మొత్తానికి ఉన్నతాధికారిగా ఉన్నటువంటి ఎస్పీ గారు ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చారు? వెంటనే పొద్దున్నే తెలుగుదేశం పార్టీ కరపత్రిక అయినటువంటి ఈనాడు పేపర్లో ఆధిపత్య పోరులో భాగంగా మర్డర్ అని రాసిందా లేదా? మరి ఇవంతా ఉండగా ఈ కేసులో పిన్నెల్లి బ్రదర్స్ ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా వచ్చారంటే రెడ్ బుక్ రాజ్యాంగం అనే ఒక పిచ్చి కుక్క కాదేది అక్రమ కేసులకు అనర్హం అన్న విధంగా ఏదైతే మనం చూసారుగా ములకల్ చెరువు బ్రాండ్, ఇబ్రహీంపట్నం బ్రాండ్ లో జోగి రమేష్ గారు నిరికిచ్చినట్టుగా ఇక్కడ వాళ్ళు కొట్టుకొని వాళ్ళు చంపుకొని పిన్నెల్లి బ్రదర్స్ నా కేసులో ఇరికించి అక్రమంగా అరెస్ట్ చేసి సునకానందం పొందాలనుకున్నటువంటి నారా లోకేష్ అండ్ జోలకంటి బ్రహ్మారెడ్డి గారికి ఈ సందర్భంగా సూటిగా హెచ్చరిస్తా ఉన్నాం. లోకేష్ అండ్ జోలకంటి బ్రహ్మారెడ్డి గారు, మీరు పెట్టుకోక ఎవరితో పెట్టుకున్నారు, ఎందుకు పెట్టుకున్నాంరా అని చెప్పి గొక్కబట్టి ఏడ్చే రోజు త్వరలోనే ఉంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది, ప్రజలందరూ కూడా వీటన్నిటిని గమనిస్తా ఉన్నారు. ప్రజా తీర్పు ఇటు మారిన రోజు మీరు చేసిన దానికి రెట్టింపు కాదు, రెట్టింపుకు మీరు అనుభవించే రోజు తొందరలో ఉంది. ఇకనైనా సరే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అనే పిచ్చి కుక్కని పక్కన పెట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగం ప్రకారం మీరు పరిపాలన చేస్తే బాగుంటుంది. లేదంటే ప్రజల యొక్క ఆగ్రహ జ్వాలలకి భస్మం కాక తప్పదు.